9వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం స్కూటర్లో కానీ ట్రాక్టర్లో కానీ పొలం వెళ్ళాలంటే ఈ ముళ్ళ కంపలు ఎన్ని కళ్ళకు తగలడం, మనుషులకు తగలడం జరుగుతూ ఉంది. వాటిని ఈరోజు అంతరించడం, వాటిని నరికేయడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఇంక నెక్స్ట్ వచ్చే నెలలో ఉరికోతలు కోయడం జరుగుతుంది. మనం నెక్స్ట్ ఆగస్టు తర్వాత సెప్టెంబర్, ఇప్పటి నుంచి అన్నీ అటు ట్రాక్టర్లు, ఉరికోత మిషన్లు ఇవన్నీ రావడం జరుగుతుంది మన పొలంలోకి. అవి ఉరికోతలు కొయ్యాలన్నా ప్రీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. పాము పొడ ఇలా రకరకాల వైరస్లు రాకుండా ఉండడానికి కోసం మనం ఈ రోజున మొత్తం అంచులన్నీ బాగు చేయడం జరుగుతూ ఉంది. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ అన్నెసెసరీ, అనవసరంగా ఎదిగినటువంటి కొమ్మల్ని రెమ్మల్ని నరకడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఈ విధంగా మన ప్రక్రియ ఈరోజు 79వ రోజు కొనసాగుతుంది. రేపు 80వ రోజులో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 79వ రోజు మన వ్యవసాయ సాగు ప్రయాణం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ దారి ఉంటే ఈ ముళ్ళ కంపలు అనేవి ఈ దినదిన గండ నూరేళ్ళు ఆవిసి అంటుంటారు. అది ఎక్కువగా వ్యవసాయ రంగం మీద పనిచేస్తుంటుంది. ఏంటంటే వ్యవసాయ రంగంలో పనులు చేయడం చాలా ముఖ్యం, అంతకన్నా జాగ్రత్తగా చేసుకోవడం ముఖ్యం. ఇవన్నీ కంపలు రెవట్లెట్టు రావడం, వాటిని శుభ్రంగా బాగు చేసి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నిత్యం చేయలేకపోవడం రావడం అనేది అవసరం. ఆ ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది. తర్వాత రేపు 80లో కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 79వ రోజుకి రావడం జరిగింది. మనం ఈ కోనారం 12,368 గురించి మనం సెప్టెంబర్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే సెప్టెంబర్లో ఉరికోతలు వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటిది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అదే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి. ఎప్పుడో నవంబర్లో వేస్తున్నాం కదా, ఇప్పుడే ఎందుకు మాట్లాడుకోవడం అంటే అది పొరపాటు. ప్రతిరోజు మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. తెలంగాణ సోనా మనం రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. రైస్ వినియోగదారులు రైస్ తీసుకుంటున్నారు. ఏదో పండించాము, అయిపోయింది పంట, ఇచ్చేసాము, అమ్మేసాము, డబ్బులు వచ్చేసాయి అంటే అది అట్లా కాదు. దాని గురించి పర్టికులర్గా తెలియాల. తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన తెలంగాణ సోనా గురించి చెప్పున్నారు. ఆ వీడియో కూడా మనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ సోనా గురించి పెద్దపల్లి జిల్లాలో మీటింగ్లో చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద మహనీయులు గొప్ప వాళ్ళే చెప్పడం జరిగింది. ఇంకా మనం ఒక సాధారణ రైతులు మనం చెప్పడం కన్నా వాళ్ళు చెప్పడం, శాస్త్రవేత్తలు చెప్పడం, అదేవిధంగా దేశ విదేశాలకి ఎన్నో ఊర్లకు మన ఫారిన్, మన భారతదేశమే కాకుండా ఎన్నో విదేశాలకు కూడా తెలంగాణ సోనా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నది. ఇది ఒక గర్వకారణం మనకి. నిజానికి మన భారతదేశం ఒక అన్నపూర్ణ దేశం. ఈ విధంగా ఒక వరి వంగడం ఎన్ఆర్ఐలు ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు తినేటువంటి తెలంగాణ సోనా రైస్ అది. ఇప్పుడు BPT 5204ని బీట్ చేసినటువంటి వరి వంగడం ఏది లేదు. మన ఈ సుదీర్ఘ రైస్ ఉన్న చరిత్రలో ఈ తెలంగాణ సోనాకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. నిజానికి ఎం వెంకటరమణారెడ్డి గారు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో BPT 5204 అనే వరి వంగడం క్రియేట్ చేశారు ఆయన. అది ఒక వెలిగింది. ఇప్పుడు మన తండ్రులు కానీ, మన తాతలు కానీ, మన యాన్సిస్టర్స్ కానీ తిన్నటువంటి రైస్ అది. దాదాపు 35-40 సంవత్సరాల నుంచి ఒక వెలుగుతా ఉన్నది. 2015వ సంవత్సరంలో చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారు ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. నేను ఆ రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానానికి వెళ్ళడం, సార్ వాళ్ళని అభినందించడం జరిగింది. నిజానికి నాకు ప్రకృతి రత్న అవార్డు రావడానికి కారణం CVR మెథడ్ ఫార్మింగ్ చేయడం అయితే, రెండోది తెలంగాణ సోనా లాంటి ఒక గొప్ప మహత్తర వరి వంగడాన్ని మన క్షేత్రంలో దాన్ని పెంపొందించడం ఒక సంతోషకరమైన విషయం. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ తెలంగాణ సోనా గురించి చెప్పే బాధ్యత నాది. ప్రకృతి రత్న హర్షత్ విహారన్ టీం. థ్యాంక్ యూ ఆల్.